హలో అందరికీ. హెల్తీగా తినాలి, రోజు ఏమేమి తినాలి, వెరైటీగా తినాలి, అవే కర్రీస్ ఎలా తినాలి అని చాలామందికి చాలా డౌట్సే ఉంటాయి. అండ్ డౌట్స్తో పాటు క్రేవింగ్స్. అసలు ఆ క్రేవింగ్స్ మామూలుగా ఉండవు. అవైతే నేనైతే ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఏం తినాలి అండ్ రైస్ కొంచెం తింటే మనకేమో అస్సలు ఆగదు. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి అని నేనైతే ఫుల్గా సతమతమడిపోయి ఆఖరికి ఫైనల్గా మన బ్రెయిన్ హార్ట్ ఏది చెప్పిద్ది అని హార్ట్నే వినేసి ఫుల్గా కుమ్మేసేదాన్ని. అలాంటిది ఇక్కడ మనం ఇంత హెల్తీగా చేసుకుంటే స్టమక్ ఫిల్లీగా ఉంటే క్రేవింగ్స్ అన్నీ తగ్గిపోతే ఇంకెంత మంచిగా ఉంటుంది. సో సింగిల్ పాట్లో మనకి న్యూట్రిషన్స్ అన్నీ దొరికే ఒక మంచి వెజిటేబుల్ పులావ్ అయితే మనం చేసేసుకుందాం. అంతకన్నా ముందు తెలిసిందే కదా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే 1.5 కప్ అయితే వేసాను. కప్ అంటే చిన్న కప్పులేండి, పెద్దది కాదు. ఆనియన్స్ వేసాను. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసాను. బీన్స్ ఉన్నాయి మా ఇంట్లో, బేబీ కార్న్స్, క్యారెట్, ఇంకా గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా నేను వేసాను. వేసిన తర్వాత నేను ఇక్కడ తోఫు వాడుతున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా తోఫు వాడుతున్నామని. టేస్ట్‌లో పన్నీర్ లాగా ఉండదు, కానీ చాలా న్యూట్రిషన్స్ ఎక్కువ. అండ్ ఇక్కడ నేను సోయా చంక్స్ వాడుతున్నాను. సోయా చంక్స్ మనకి ప్రోటీన్ సోర్స్ చాలా బాగుంటుంది. సో ఈ వెజిటేబుల్స్, ఈ ప్రోటీన్ ఇవన్నీ కూడా కలిపి రైస్ మనం ఒక్క కప్పు తిన్నా సరే స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటుంది. వెజిటేబుల్స్ చూసారా ఎన్నున్నాయో? నేను ఇక్కడ ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అంతే రైస్ వేస్తానన్నమాట. అట్లాగా ఇన్ని వెజిటేబుల్స్కి నేను 1.5 కప్, అంటే మన రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 కప్ రైస్ అయితే వేశాను. అసలు వెజిటేబుల్స్ తగులుతూ నాకు ఆ సోయా చంక్స్ అంటే చాలా ఇష్టం అండి. సో వాటితో పాటు తింటూ ఉంటే సూపర్గా ఉంది. అండ్ 1 కప్ ఆఫ్ టమాటోస్ వేయాలి. వేసి మంచిగా ఇవేమి మనం కుక్ చేయక్కర్లే, ఊరికే టాస్ చేసేసి, అంటే నేను ఇక్కడ టాస్ కూడా చేయక్కర్లేదు చెప్పాలంటే. నేను ఇక్కడ ఒక్కొక్కటి కట్ చేసి వేస్తూ ఉంటాను కదా. సో ఆ టైము కలిసొస్తది కదా, ఆ టైంలో నేను టాస్ చేస్తూ ఉంటాననమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా కొద్దిగా వేసాననమాట మన ఫ్లేవర్ కోసం. సో వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుంది మనకి చాలా త్వరగా. ఇక్కడ నేను 1 కప్పు 1.5 కప్పు రైస్ అన్నాను కదా. సో అలాగే 3 కప్స్ ఆఫ్ వాటర్ కరెక్ట్‌గా వేశాను. పొడి పొడిలాడుతూ చాలా సూపర్‌గా వచ్చింది. సాల్ట్ చెక్ చేసుకోవాలండి, ఇది మాత్రం మస్ట్. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. రైస్ వేసేసి కుక్కర్ అయితే మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 3 అంటే 3 విజిల్స్ రావాలి. అంతకన్నా ఎక్కువైతే మన అన్నం మాడిపోద్ది, తక్కువ అయితే అన్నం ఉడకదు. సో 3 విజిల్స్ రాంగానే ఇంకా కట్టేసి విజిల్ చల్లారాక ఓపెన్ చేసి చూస్తే వావ్! అసలు రియల్లీ ఆసమ్. ఆ స్మెల్‌కి అయితే నేనైతే ఫిదా అయిపోయాను. మీరు నమ్మరు చెప్తే, నేనిక్కడ ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్‌తో పాటు వెజిటబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. రైతా తయారు చేసుకున్నాను. అండ్ తింటే ఆసమ్‌గా ఉంది. అండ్ ఆ కప్ రైస్ తినంగానే నాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రోటీన్ ఎక్కువ ఉంది. టోఫు ఉంది, సోయా చంక్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫైబర్ కంటెంట్ అన్నీ ఉన్నాయి కదా. సో మనకైతే పొట్ట అయితే ఫిల్లింగ్‌గా ఉంది. దాంతో పాటు నేను సలాడ్, పెరుగు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇంకా బాగుంది. అండ్ పర్ఫెక్ట్ లంచ్‌కి ఇదైతే నిజంగా మంచి రెసిపీ అని నేను చెప్తాను. మనకి డైట్ చేసినప్పుడు రైస్ తినొచ్చా, తినకూడదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. చక్కగా తినొచ్చండి. పోర్షన్ కంట్రోల్ అనేది ఒక్కటి మెయింటైన్ చేసుకుంటే చాలు. అది ఒక్కటి ఉంటే మనం ఏమైనా తినొచ్చండి. వన్స్ మీ ఐడియల్ వెయిట్‌కొచ్చేసిన తర్వాత మనం చక్కగా పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మనకిష్టమైనయి అన్నీ తినొచ్చు. లైఫ్ లాంగ్ ఇలాగ తినకుండా కాకపోతే ఒక్కటి, మన హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది. జంక్ అనేది తినండి, కానీ లిమిటెడ్‌గా తినండి. మిగిలిన ఇప్పుడు వీక్‌లో 1 టైమ్ ఒక్కసారి బయటికెళ్ళి తిన్నారనుకోండి, వీక్ అంతా హెల్తీ ఫుడ్ తినండి. అట్లాగా చూసుకొని మెయింటైన్ చేసుకోండి. ప్రెజెంటేషన్ అయితే ఏదో ఇద్దామని ట్రై చేశాను, కానీ అవ్వలేదు. మేనేజ్ చేసేసా ఏదో. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.